APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అనాథ శరణాలయం ఆర్ఫనేజెస్కి వెళ్ళి మనం బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. నా బర్త్డే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయాలనిపించింది, నా బర్త్డే రోజు నేను వాళ్ళ దగ్గర కేక్ కట్ చేయాలనిపించింది, నా బర్త్డే రోజు నేను వాళ్ళకి చాక్లెట్లు ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అని చాలామంది అంటారు. వాళ్ళ థింకింగ్ పాజిటివ్గానే ఉండొచ్చు. ఎస్, నేను ఇట్లా ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్నాను కదా, వాళ్ళకి లేదు కదా వాళ్ళు తింటారు అని. కానీ ఆ పిల్లల థాట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఆలోచిస్తారు పిల్లలు? వాళ్ళకి అసలు వాళ్ళ పుట్టినరోజులు తెలియదు, వాళ్ళు ఏంటో తెలియదు. ఎవరో వచ్చి నా దగ్గర కేక్ కట్ చేసుకుంటున్నారు, నా పుట్టినరోజు లేదు, నాకు అమ్మ నాన్న లేరని గుర్తు చేయడానికి ఇట్లా చేసుకుంటున్నారా అనే ఒక థాట్ ఏమైనా వస్తుందా పిల్లలకి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో స్వామి, నమస్తే. నమస్తే స్వామి. సో బర్త్డేస్ ఆర్ఫనేజ్లో చేసుకోవడం అంటే ఇటు సైడ్ నుంచి చేసుకునే వాళ్ళు పాపం చాలా పాజిటివ్గానే, వీళ్ళందరితో చేసుకోవడం ఎందుకు, ఎవరు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తారు, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం కేక్ ముక్కు పెడతాను. మరి ఆ పిల్లల థాట్ అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? నాకు పుట్టినరోజు లేదా, నాకు అమ్మ నాన్న లేరా, నాకెందుకు కొత్తగా బట్టలు లేవు, నాకెందుకు ఎవరు కేక్ కట్ చేయట్లేదు, అలా ఆలోచిస్తారు కదా పిల్లలు. ఎవరిది మిస్ అవుతున్నట్టు ఇక్కడ? ఇందులో చాలా సో మెనీ యాంగిల్స్. స్టార్ట్ అవ్వడమే అసలు ఈ ఆర్ఫనేజెస్ కానీ వీటిలో ఉన్నప్పుడు ఇట్ స్టార్టెడ్ యాజ్ 1 day డొనేషన్. అంటే ఆ ఒక్క రోజైనా వాళ్ళు సంతృప్తిగా తింటారు. కొంతమంది ఆర్ఫనేజెస్ నడుపుతున్న వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళకి నిజంగా ఫోన్ చేసి మాకు డొనేషన్ కావాలంటే తక్కువ కట్ చేస్తారు కాల్ కూడా. వాళ్ళు ఏదో ఎఫర్ట్ పెట్టి ఆ పిల్లల్ని ఎలాగో అలాగో చూసుకోవాలి అని NGOs పెట్టి నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అన్ అదర్ సైడ్. ఓకే, ఇలా చూపించుకుంటూ దట్ ఈ పిల్లలందరూ ఉన్నారు మా దగ్గర అని చూపించుకుంటూ డొనేషన్లు తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, లేదనట్లేదు. సో అందులో మనకి పిల్లలతో టైం స్పెండ్ చేయడము, ఆర్ పిల్లలకి నేను నా బర్త్డే రోజు 50,000 ఎక్కడో పార్టీలో పెట్టే బదులు ఈ పిల్లలు పాపం తింటారులే అనే ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది. ఓకే, కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఇంకా వీడియోల రూపంలోనూ లేకపోతే అందరికీ చూపించుకోవాలి కాబట్టి ఈరోజు అన్నదానం వీళ్ళకని ఎక్కడో లోపల ఇన్హరెంట్గా మాకు ఏమి లేదేమో అనే ఫీలింగ్. నేను ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను అట్లాగా, ఎవరో ఫంక్షన్ చేస్తున్నారు, సమ్ మోటివేషనల్ దానికే వెళ్ళామన్నమాట. అందులో అన్ని రకాల పిల్లలు ఉన్నారు, హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు, తర్వాత కొంత పేరెంట్స్ లేని వాళ్ళు, HIV పాజిటివ్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా. అయితే సమ్వేర్ లోపల ఎక్కడో వాళ్ళకి ఈరోజు అయిపోతుంది, ఈరోజు తిండి పెడతారు వెళ్ళిపోతారు. అక్కడ ఇట్ ఈస్ నో మోర్ అండ్ హ్యాపీ ఒకేషన్, ఇట్ ఈస్ జస్ట్ దట్ దర్ సీయింగ్ దట్ కేక్, ఓకే మాకు కేక్ తినే ఛాన్స్ వస్తుంది అన్నట్టు. సో వెరీ పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి. కమెంట్ చేసే అంత సింపుల్ అండ్ ఈజీగా ఉండదు తెలుసా. అది మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం. వాళ్ళకి అట్లీస్ట్ ఆ ఛాన్స్ దొరికింది బ్రతకడానికి అనేటట్టు ఉంటారు. కొంతమంది పిల్లల్ని నేను చూశాను, కానీ డస్ట్బిన్లో వేసేస్తే, బయట చెత్తకుండిలో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి స్టెరైల్ క్లీన్ చేయించి, వాళ్ళకి వాష్ చేయించి, వాళ్ళకి టెస్ట్లు చేయించి, అండ్ అది ఇట్స్ ఇన్ ఇండియా అది ఇట్స్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. నిజంగా అలా బేబీ దొరికితే కూడా అది ఇట్స్ నాట్ సింపుల్ డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికని కాదు. దర్ ఇస్ లాట్ ఆఫ్ మెథడాలజీ అండ్ అది దాన్ని అండర్ కరెంట్గా ఎన్నో ఉంటాయి, సో మెనీ. అలాంటివి తట్టుకుని నిలబడుతున్న ఆర్ఫనేజెస్ చాలా యాక్చువల్గా దండం పెట్టాలి అలాంటి వాటికి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇవి ఫోటోలు చూపించుకోవడానికో ఆర్ మేము ఈరోజు స్పెండ్ చేసాం చూడు మేము ఎంత గొప్ప అని చూపించుకోవడానికి కష్టపడుతున్నారు, అది చాలా చాలా బాధేస్తుంది నాకు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఉద్దేశం, నేను అంటే బికాజ్ ఐ టాక్ టు సో మెనీ, వాళ్ళ ఉద్దేశం మేము చేసామని తెలిస్తే ఇంకో 4 చేస్తారు కదా సార్ అనే ఉద్దేశంతో చేస్తారనమాట. బట్ నాకు ఇన్హరెంట్గా ఎప్పుడో అనిపిస్తుంటుంది, ఈరోజు చేసావు సరే రేపేంటి పరిస్థితి వాళ్ళది అనే ఒక బాధ ఉంటుంది వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుంది. నేను ఒక ఆర్ఫనేజ్లో చదివి బాగా అంటే ఒక పొజిషన్కి వచ్చిన ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు నేను అలా చూసి సార్, ఓకే అలా చూసి సొసైటీలో ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అని నాకు నమ్మకం ఉంది, అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి నా మైండ్ని మా అమ్మా నాన్న ఏం చేశారు, పుట్టగానే అక్కడ వచ్చేసిన ఏం చేశారని పక్కన పెట్టి నాకు ఈ లైఫ్ వచ్చింది, ప్రెషియస్ లైఫ్ ఐఎమ్ లివింగ్ అని చెప్పిన ఉన్నారు. ఇంకొక యాంగిల్లో ఎవ్వరు లేరు నాకు, నన్ను ఎవ్వరు ఇష్టపడరు, నాకు ఎవరు అవసరం లేదు. నేను అక్కడ ఎలా ఉంటుందంటే ఆ హాస్టల్లో ఆ ఆయమ్మ వాళ్ళు లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు ఏదో మూడ్లో ఒకసారి అని అన్నప్పుడు వీళ్ళకి లోపల ఆ ట్రామా ఉండిపోతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ స్మాల్. అండ్ మధ్యలో వచ్చిన వాళ్ళు 8 years 9 yearsకి వచ్చిన పిల్లలు అడ్జస్ట్ అవ్వడం టూ డిఫికల్ట్.
నేను ఆశ్చర్యకరంగా అబ్రాడ్ నుంచి కొంతమంది, నార్త్ నుంచి కొంతమంది యంగ్ పిల్లలు ఓకే. వచ్చి సర్వ్ చేయడం చూశాను. దే ఆర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్, బాగా డబ్బులుండి చదువున్న పిల్లలు ఇక్కడికి వచ్చి ఆర్ఫనేజ్ల్లో స్టడీస్ చేయడానికి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చదవడానికి వచ్చిన పిల్లల్ని చూశాను. నేను అడిగాను ఒకసారి, ఈయన మరి నీకు ఫ్యామిలీ మరి వెళ్ళాలంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కదా సార్, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా అన్నారు. సో అసలు మనము సో మచ్ నాకు అనిపిస్తుంది, చాలా గిఫ్టెడ్, దేవుడు ఎంత కరుణించుంటే ఇట్లాంటి జీవితం ఇచ్చాడు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఇలా ఉండడం మనకి, వాళ్ళు లేని వాళ్ళు పాపం ఎంత బాధపడుతుంటారు, మనకి ఎంత దేవుడు ఇచ్చారు, ఎంత చెయ్యొచ్చో మనం, ఎంత సొసైటీకి చెయ్యొచ్చో అనే ఒక దాంట్లో. నేను ఏదైనా ఆర్గనైజేషన్కి డొనేషన్ ఇస్తున్నప్పుడు కానీ అక్కడ కనీసం రాయమని కూడా చెప్పను పేరు, బికాస్ సమ్ డే నేను చేయలేకపోతే వాళ్ళకి ఆశ పెట్టిన వాడిని అవుతాను అన్నట్టు. సో పేరు కూడా రాయొద్దు అసలు, ఆ మాట తీసుకురాకండి అని చెప్తానండి. బికాస్ సమ్ డే వాళ్ళకి మనం చెయ్యలేకపోతే ఎంత దారుణంగా ఉంటుందని. ఇది ఆస్పెక్ట్ పక్కన పెడితే వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి సైకలాజికల్గా దే ఆల్వేస్ ఫీల్ లెఫ్ట్ అవుట్, ఏదో లెఫ్ట్ అవుట్ అయ్యి ఏదో మాకు ఫుల్ఫిల్మెంట్ లేదు అనేటట్టుకుంటారు. అన్నీ ఉన్న వాళ్ళే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే మా అమ్మ నన్ను చూడలేదు, మా నాన్న నన్ను అందుకే చూడలేదు. అన్న అలాంటి వాళ్ళు దే షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్, హ్యాపీ, దే షుడ్ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ నాకు ఇంత లైఫ్ వచ్చింది అని. లేకపోతే నిజంగా ఒక్కసారి ఎవరైనా అట్లా గొడవలు పడుతుంటే, కొట్లాట్లు పడుతుంటే, మా ఇంట్లో అది లేదు ఇది లేదు అన్న వాడిని తీసుకెళ్ళి ఒకసారి కూర్చోబెట్టాలి అక్కడ. దే విల్ నో వాట్ లైఫ్, ఎంత హార్డ్షిప్స్ ఉంటాయి. అండ్ ట్రాఫికింగ్, పిల్లల్ని దేనికో వాడుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి, అందులో అమ్మాయి పిల్లల్ని అయితే అసలు ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు. చిన్న అబ్బాయిల్ని వాళ్ళని ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు ఇంకా మనకి సినిమాల్లో చూపించే అవేర్నెస్ ఏమో కానీ రియల్ ఇట్ ఈస్ ఇంకా ఘోరం. అండ్ వాళ్ళు ఎంత స్టోన్ హార్ట్ అయిపోతారు తెలుసా మీకు. దే విల్ అసలు వాళ్ళు ఏం జరిగినా మాకు అసలు ఏమీ జరగనట్టే ఉంటుంది వాళ్ళకి. ఇంకొంతమంది అమ్మాయిని చూశాను వేర్ వాళ్ళని టూ మెనీ టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్ జరిగినా కూడా దే ఆర్ జస్ట్ అంతే. అంటే వాళ్ళకి అసలు ఎమోషన్, ఒక మనిషి అనే ఒక మొత్తం పోతుంది. సో అలాంటి వాళ్ళతో కొన్ని రోజులు స్పెండ్ చేయడము, మనం ఏదో ఫోటోలు తీసుకోవడానికి ఆర్ ఏదో వీడియోలాగా నేను ఇంత గొప్పవాడిని అని చెప్పుకోవడానికి కాదు. అంటే మరీ వాళ్ళు ఘోరంగా అసలు నేను మనిషినే కాదు, నేను ఈ సమాజంలో భాగమే కాదు అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ దానికోసం పాపం ప్రయత్నం చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్లు ఇచ్చేవాళ్ళు, మేము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము. ఇట్స్ వెరీ హార్డ్. ఎంత చెప్పినా ఎవరు తీర్చగలరా బాధ. నిజంగా కూడా అది చెప్పలేనిది, అది భగవంతుడి పరీక్ష. ఎందుకు అలా చేస్తాడో ఏంటో మనం ఐడియా వేయలేం. కానీ ఈ బర్త్డే చేసుకునే వాళ్ళు ఈ రోజు కేక్ పెట్టారు, రేపు వాళ్ళ కేక్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, రేపు కేక్ ఇది మరి అట్లీస్ట్ కేక్ లేదు, అసలు తినడానికి తిండి ఉండదు రేపు. ఈ రోజు నువ్వు బిర్యానీ పెట్టావు వెతికెళ్ళి, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? మైండ్ లో అదొకటి ఉండిపోతుంది, హాలోనెస్, దట్ రేపేంటి మా పరిస్థితి, వాట్ ఈస్ టుమారో అన్నది ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎందుకు మనము ఎంకరేజ్ చేసి ఇది ఎందుకు అంత వచ్చిందంటే, అట్లీస్ట్ ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి సంథింగ్ దొరుకుతుంది, వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. పాత బట్టలు ఇస్తుంటారు, వీళ్ళు వాడిన బట్టలు ఎక్కడో చోట పడేసే బదులు టాయ్స్ తీసుకెళ్ళిస్తుంటారు. సో అవన్నీ పబ్లిసిటీ కోసం కాకుండా పిల్లలకి ఏదో రూపంలో మన సాయం మనం చేయాలి, మన వంతు మనం చేయాలి అనేటట్టుగా సొసైటీలో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమానిటీ మనం అందరికీ చేయాలి అనేటట్టుగా ఉండడం ఈజ్ అ గుడ్ థింగ్. బట్ నేను షాకింగ్ విషయాలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, మాది బాగా నడవట్లేదండి, మీరు ఏదైనా పూజ చేయించండి మాకు ఇంకా మంచిగా వచ్చేటట్టు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పిల్లల్ని చూశాను, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక సంస్థను చూశాను. ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థలో ఒక ఆమె, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుందని పెట్టానండి, కానీ రన్ అవ్వట్లేదు అని చెప్పి. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా వదిలేసి వెళ్ళాలి అంటే, ఒక ఫాదర్నో ఒక మదర్నో ఇంట్లో పడక గొడవలు అయ్యి వదిలేసి వెళ్ళిపోతే, వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతో కొంత మీరు చేసి పెట్టండి అన్ని, వాళ్ళకి ఏమి ప్రాబ్లం కాకుండా చేసి పెట్టండి, వాళ్ళకి ఏం కావాలో అని 1,00,000-1,50,000 డొనేషన్ ఇచ్చిపోతారు కదా అని చెప్పి అలా ఒంటరిగా ఉన్న పేరెంట్స్ని తీసుకెళ్ళి ఉంచుతారు అక్కడ. అసలు అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నీకు దేవుళ్ళతో సమానం, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి నువ్వేం సంపాదిస్తావు? అంతే. అది ఏమైనా కానీ వాళ్ళతో మా ఆవిడ ఒప్పుకోదండి, మా ఆయన ఒప్పుకోదండి, తెలియదండి. ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీని చూశాను, ఆ అమ్మాయి ఒక్కరితే అమ్మాయి, వాళ్ళకి వైఫ్ అండ్ మదర్ అండ్ ఫాదర్లో మదర్ చనిపోయారు, ఫాదర్ ఒక్కడున్నారు, కూతురు దగ్గరకు వచ్చి ఉండలేడు. ఓకే, ఆయనకి ఏమీ లేదు, ఆయన ఎప్పుడో స్మోక్ చేసేవాడు, లంగ్స్ ప్రాబ్లం,
ఇంట్లో మీ నాన్న దగ్గుతున్నాడు, అది పిల్లలకు వచ్చేస్తుంది, అది టీబీ టైప్, పిల్లలకు వచ్చేస్తుంది, చూసుకోవద్దు. వాళ్ళు ఇంకో రూమ్ అఫోర్డ్ చేయలేరు, సో హాస్టల్లో వేయడం, అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడం. సో అవి ఎలా ఉంటాయంటే తీర్చలేని బాధలు, చెప్పుకోలేని బాధలు. అండ్ అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అట్లీస్ట్ దానిని ఒక పబ్లిసిటీ స్టంట్గా అయితే వాడుకోకూడదు. ఐ ఫీల్ అట్లీస్ట్ దాన్ని పోనీ మనం ఇవ్వగలిగితే నెలంతా ఫుడ్కి, ఆర్ ఆ ఒక పిల్లవాడిని మనం ఏదైనా చదివించగలిగితే, ఒక పిల్లని ఎవరైనా చదివించగలిగితే, వాళ్ళకి బట్టలు ఇప్పించగలిగితే, దట్స్ అ గుడ్ థింగ్. బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ డెఫినెట్లీ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ పబ్లిసిటీ స్టంట్, అదొకటి. అండ్ గవర్నమెంట్ షుడ్ రియల్లీ బీ ఇన్వాల్వ్డ్, చాలా చాలా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటున్నానంటే ఎక్కడో అక్కడ స్టార్ట్ అవుతుంది థాట్, బట్ బై ద టైమ్ ఇట్ రీచెస్ చాలా చేతులు తడిసి మారి ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్. అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళేవాళ్ళు బాధపడడం తప్ప ఏం చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతాం వీళ్ళకి అనే స్టేజ్కి వచ్చేస్తాం. ఓకే, సో ఇట్స్ వెరీ హార్డనింగ్. అసలు వాళ్ళని చూస్తే ఒకరోజు మనకు చాలా బాధేస్తుంది. అసలు నిజంగా నేను చెప్తున్నా కదా, అరే ఏం చేయలేమో మనం ఇంకా వీళ్ళకి అనిపిస్తుంది. నిజంగా అసలు ఓల్డ్ ఏజ్ హోమ్లు లేకపోతే ఆర్ఫనేజ్లు పెరుగుతూ ఉన్నాయి అంటేనే భయం వేస్తుంది. అసలు ఇంకేం డెవలప్మెంట్ అయినట్టు అనిపిస్తుంది నాకు నిజంగా అనిపిస్తుంది. ఇంకేం డెవలప్మెంట్ అయినట్టు, మనం ఇంకేమీ సాధించినట్టు. స్టిల్ పీపుల్ ఆర్, నాకు ఫుడ్ లేక తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడో పడేస్తే, అసలు రోడ్ల మీద కొట్టి తన్నేసి పడేస్తుంటే ఇంకా దానికి మనకి చెప్పలేం. అందుకే ఒక సైడ్ నుంచి హ్యుమానిటీ మనము మాయమైపోతుందేమో, పుష్ అయిపోతుందేమో, ఎక్కడ మిగలట్లేదేమో అనిపిస్తుంది. కొంతమంది నేను చెప్తున్నా కదా, పేరెంట్స్ పిల్లలు అంటే 9th 10th స్పృహ వచ్చాక, చిన్న పిల్లలుగా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు, వేరే స్టోరీ. స్పృహ వచ్చి తెలిసాక రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాడిని రాని ఒక హాస్టల్లో పడేసి వదిలేసిన వాళ్ళు. అంటే వాళ్ళకి ఇంకా అన్బిలీవబుల్ ఉంటుంది అనమాట. వాళ్ళ స్టోరీలు వింటే ఎక్కడో వాడికి అసలు భాష కూడా రాదు, వాడికి అసలు తెలుగు ఈ లాంగ్వేజ్లో కూడా ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో పిల్లలు. అండ్ వాళ్ళు చాలా హెరాస్మెంట్ గురై అండ్ మీరు నమ్మరు, ఆశ్చర్యకరంగా నైట్ టైమ్స్ ఆఫ్టర్ 10-10:30 యంగ్ పిల్లలు మనకి బండి మీద వెళుతూ చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని రోడ్డు మీద తిరిగి వెళ్ళి వాళ్ళని మొలెస్ట్ చేసి, అక్కడ మిస్బిహేవ్ చేసేసి వెంటనే తప్పించుకొని పారిపోయి, అంటే ఇట్ ఈస్ సో ఆడ్. వాళ్ళని ఇంకా ఆర్ఫనేజ్ హోమ్లో, దాని తర్వాత వాడు ఎవరెవరో ద్వారా ఎవరో ఇట్లాంటి వాళ్ళు కనిపించి ఒక పోలీసు ద్వారా వెళ్ళి అక్కడ ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యి, వాడు ఆ ట్రామా నుంచి బయటకు వచ్చేసరికి దే విల్ బి రియలీ అంతే, ఇన్సైడ్ ఆల్మోస్ట్ అవుట్. సో అలాంటివి చాలా ఉంటాయి. సో మనం ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాం, ఈ కేకులు కట్ చేయడం కానీ ఇట్లాంటి విషయాలు. నా పర్సనల్ ఫీలింగ్ అంటే యూ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ పబ్లిసిటీ స్టంట్ టు ఇన్స్పైర్ సమ్వన్, ఓకే, కానీ బట్ ఒకరోజు పెట్టేసాము అని కాకుండా, ఇది సమగ్రంగా అందరూ కలిసి మేబీ వీ షుడ్ డూ సంథింగ్. మేబీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. జరిగితే బాగుండు, అట్లాంటి కాకుండా ఆ ఒక్క పిల్లోని తీసుకొని చదివించగలిగితే నెలంతా భోజనం పెట్టగలిగితే పెట్టడం, అంతే, అట్లా చేయగలిగితే బాగుంటుంది. ఇట్స్ నాట్ ఏ బిజినెస్ కదా. అంతే, అబ్సల్యూట్లీ. ఓకే, థ్యాంక్ యూ స్వామి.